హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మోనికాను. సంక్రాంతి వచ్చేసిందండో. ఈ సంక్రాంతి అంటేనే పిండి వంటలు కదా. నేను క్రిస్పీగా టేస్టీగా ఉండే మురుకులు ఎలా చేయాలో మీకు ఈరోజు నేను చూపించబోతున్నాను. మురుకులు ఇలా పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం పిండిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మురుకులు పట్టించేటప్పుడు అందులో ఏ ఏ ఇంగ్రీడియంట్స్ వేస్తే మురుకులు టేస్టీగా క్రిస్పీగా వస్తాయో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చూసేయండి. 1 కిలో రేషన్ బియ్యము తీసుకోండి. అందులో కొద్దిగంత జీలకర్రను వేసుకోండి. అందులో కొద్దిగంత పుట్నాల పప్పును వేసుకోండి. మీకు కొలతల రూపంలో కావాలి అనుకుంటే మీ దగ్గర ఏదైనా ఒక చిన్న కప్పు ఉంటే ఆ కప్పుతో 1 కప్పు పుట్నాలను, 1 కప్పు సగ్గు బియ్యమును, 1 కప్పు మినప్పప్పును తీసుకోండి. మినప్పప్పును గొండపప్పు అయినా తీసుకోండి, ఇలా విడిగా ఉన్న పప్పునైనా తీసుకోండి, ఏదైనా తీసుకోండి. ఇలాగా అన్నిటిని అందులో వేసి బాగా మిక్స్ చేసుకొని పిండిని పట్టించుకోవాలి. మురుకులు వేసుకోవడానికి పిండి రెడీ అయిపోయిందండి. పిండిలో 1 టేబుల్ స్పూన్ పసుపును వేసుకోండి, 2 టేబుల్ స్పూన్ల కారంను వేసుకోండి, మురుకులకు సరిపడా అంత సాల్ట్ను వేసుకోండి, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అందులోనే కొద్దిగంత ఓమను కూడా వేసుకోండి. అందులోనే కొన్ని నువ్వులను కూడా యాడ్ చేసుకోండి. నువ్వులు కొన్ని ఎక్కువగా ఉంటేనే మంచిగా ఉంటుంది కాబట్టి కొన్ని నువ్వులు ఎక్కువగానే వేసుకోండి. ఉప్పు కారం పిండిలో మిక్స్ అయ్యేలాగా చేత్తో మంచిగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ని గరం చేసుకొని అందులోకి వేసుకోవాలి. పిండిలో నూనె వేసాక అది గరంగా ఉంటుంది కాబట్టి 1 స్పూన్ తీసుకొని ఆ నూనె పిండిలో మిక్స్ అయ్యేలాగా స్పూన్ తోటి మంచిగా మొత్తం కలుపుకోవాలి. అది కొద్దిగా చల్లారిన తర్వాత నూనె మొత్తము ఆ పిండిలో మిక్స్ అయ్యేలాగా చేతితోటి మంచిగా కలుపుకోవాలి. ఇదిగోని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని ముద్ద కడితే ముద్దలుగా ఉండేలాగా చూసుకోవాలి. ఇలాగా పిండిని కలుపుకున్న తర్వాత కొన్ని నీళ్ళను అందులో వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మొత్తం పిండిని ఒకేసారి కలుపుకోకుండా కొంచెం పిండిని తీసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం పిండిని ఒకేసారి కలుపుకుంటే అది ఎండిపోతుంది కాబట్టి కొద్దిగా పిండిని తీసుకుంటూ కలుపుకోవాలి. ఇదిగోండి వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం పిండిని వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. అది ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా మురుకులు వస్తాయి. గట్టిగా కలుపుకోకూడదు, కొంచెం మెత్తగా ఉండేలాగా చూసుకోవాలి. మీరు ఏ మురుకుల పీట అయితే ఉపయోగిస్తున్నారో ఆ మురుకుల పీటల్లో పిండిని వేసుకొని మురుకులు తీసే జాలి ఉంటుంది కదా, ఆ జాలి పైన మురుకులను రౌండ్గా ఒత్తుకొని అదే జాలితోటి నూనెలో వేసుకోవాలి. ఈ విధంగా పిండి మొత్తము జాలి పైన ఒత్తుకొని నూనెలో వేసుకుంటే ఇరిగిపోకుండా నీట్గా వస్తాయి. వాటిని మంచి కలర్ వచ్చేంత వరకు నూనెలో వేయించుకోవాలి. నేను మురుకులు చేసే విధానం నచ్చుంటే కామెంట్ చేయండి.